సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాం. ప్రత్యేకమైన సమయంలో ఆయన మన పాపముల కొరకు చనిపోయారని, ఆయన నమ్మడం ద్వారా నీ పాపాలకు విముక్తి దొరికిందని, నీవు నమ్మడం ద్వారా ఆయనకు సొంత కుమారునిగా మారి ఆయనతో పాటు జీవిస్తావని సూచిస్తున్నావా? ఈ యొక్క ప్రత్యేకమైన క్రమంలో యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇక ఎప్పుడు కూడా ఎలాంటి శోధనలు, ఇబ్బందులు, సమస్యలు ఎవరి కాలంలో ఉన్నావు కాబట్టి ఇవన్నీ చోటు చేసుకున్నప్పుడు వాటికి అవకాశం ఇక జీవితంలో మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇస్తావా? లోకంలో అన్యాచారాల వైపు కానీ విగ్రహాల సమానమైన వాటి వైపు తిరగకుండా నీ జీవిత కాలం అంతా దేవునికి లోబడి విధేయతగా ఉంటావా? దేవుని క్రమంలో కొనసాగుతూ సంఘక్షేమాభివృద్ధి కొరకు పరిచర్యలో అన్ని విధాల సహకారివై దేవుని మహిమపరచుటలో నీ వంతు సహకారాన్ని అందించగలుగుతావా? ప్రత్యేకమైన సమయంలో నీ జీవిత కాలం అంతయు ఒకసారి దేవునికి లోబడ్డావు కనుక ఇక వెనుతిరగక దేవుని అడుగుదాలలో సంపూర్ణంగా సమర్పించుకొని జీవించడానికి నువ్వు మనస్ఫూర్తిగా తీర్మానిస్తున్నావా? ఇచ్చిన సాక్ష్యమును బట్టి, సంఘం ఇచ్చిన సాక్ష్యమును బట్టి మనసులో కలిగినటువంటి భావాన్ని అందరి ఎదుట ఒప్పుకుని ఉన్న విధానాన్ని బట్టి బాహ్య కార్యక్రమ బాప్తిస్మమును దైవజనులుగా అధికారాన్ని బట్టి, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఉపయోగిస్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి నీకు బాప్తిస్మం ఇస్తున్నాము.